మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతే వైసీపీ తరపున పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా వల్లూరుపాలెంలో మొక్కజొన్న రైతులను కైలే అనిల్ కుమార్ పరామర్శించారు. రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని విమర్శించారు. కౌలు రైతులను కూడా నట్టేట ముంచిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకున్న ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ప్రతి గ్రామం కూడా తిరిగారు. రైతులకి మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. రైతులకి ఏ పరిస్థితులు వచ్చినా కానీ మద్దతు ధర కల్పిస్తారని చెప్పారు. కానీ ఈరోజు మొక్కజొన్న విషయానికి వస్తే మద్దతు ధర 2400 ఉంటే ఇక్కడ 1650 1700కి కొంటా ఉన్నారు. అంటే మిషన్తో కోసిందేమో 1650 అడుగుతా ఉన్నారు, మామూలుగా అయితే 1700 అడుగుతా ఉన్నారు. అయినా కానీ కొనే నాదుడు లేడు. ప్రైవేటు వ్యక్తులు చేతిలో పెడితే వాళ్ళు రైతుల దగ్గర నుంచి అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఎంతకి కొనాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులు రోజు కాపలా కాయలేరు కాబట్టి ఎంతో కొంత వచ్చినాయిలే అని చెప్పి